హలో అండి, నా పేరు ఇందిరా. మా బాబుని ఈవెల్ థెరపీ నగర్లో జాయిన్ చేసాము 4 months కోర్స్కి. స్పీచ్ థెరపీకి అండ్ సిట్టింగ్ టాలరెన్స్ వీటన్నిటికి పీటీకి, స్పీచ్ థెరపీకి, బిహేవియరల్ థెరపీకి జాయిన్ చేసాము. ఆఫ్టర్ 4 months తను చాలా ఇంప్రూవ్మెంట్ చూసాము. యాక్చువల్గా మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు కరెక్ట్గా ఒక మంచి థెరపీ సెంటర్స్ మీరు చూస్ చేసుకున్నట్లే. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళ కొత్తకి వాళ్ళ చిన్న చిన్న లోపాలను ఐడెంటిఫై చేయడానికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. మీరు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని దాంట్లో థెరపీ సెంటర్ చూస్ చేసుకుంటే మీ పిల్లలకి కొంచెం కరెక్ట్ పాత్వే ఏమైనా తీసుకుని వెళ్తాను. నాకు ఈ 4 months జర్నీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనం ఓపెన్గా వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మన కంఫర్ట్ జోన్కి తగ్గట్టుగా మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. మన పిల్లలు ఒక సేఫ్ హ్యాండ్స్లోకి ఇచ్చినట్లు అనిపిస్తుంది నాకు. ఇప్పటికి 4 months వాడు బిహేవియర్ వైజ్గా కానీ వాడు చాలా డిసిప్లైన్డ్గా ఉన్నాడు. ఆ డిసిప్లిన్ వల్ల వాడు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయింది. నేను చెప్పింది వింటున్నాడు. పక్క వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో నా వరకు నాకు చాలా ఫుల్గా సాటిస్ఫై ఉన్నాను. సో యాజ్ ఏ పేరెంట్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే వీళ్ళు కూడా దేవుడు కాదు కాబట్టి వీళ్ళ మీద 60-70% వీళ్ళు పెట్టుకొని మిగతా మన పర్సంటేజ్ అంతా మన పిల్లల మీద మనం కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. ఈ రెండు మ్యూచువల్గా జరిగితేనే పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లేకపోతే మనం అనుకున్న దానికి మనం కూడా టార్గెట్ రీచ్ కాకపోతే అనవసరంగా వీళ్ళ మీద బ్లేమ్ అయిపోతుంది. అందుకని మీరు మన ఇంట్లో ఒక 50-60% మనం మెయింటైన్ చేసుకొని మిగతాది ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తే మన పిల్లలకి ఏది కావాలో వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళు డెలివరీ చేయగలరు. సో యాజ్ ఏ పేరెంట్ నేనైతే ఈ లీవ్ అని నేను రికమెండ్ చేస్తున్నాను. మీరు ఇది వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.